నిజంగా ఈ ప్రశ్న కొంచెం అసహనాన్ని ఇస్తుంది. ఆదిశేషుడి కొండల వాస్తవం ఏమిటి? నిజం చెప్పాలంటే తిరుమలలో ఉన్నవి నిజంగా 7 కొండలేనా అని ఎప్పుడైనా మీ మనసులో సందేహం వచ్చిందా? అంటే చిన్నప్పటి నుంచి విన్న కథే కాబట్టి అడగకుండా నమ్మేశామా? ఎందుకంటే ఎవరు ప్రశ్నిస్తే భక్తి తగ్గినట్టు అనిపిస్తుందో అనే భయం ఉంటుంది కదా. అది సహజమే. కానీ ఒక క్షణం ఆగి ఆలోచిస్తే దేవుడికి రాళ్ళు అవసరమా? లేక మనలో ఉన్న అహంకారం, భారం, తప్పులు దాటడానికి ఒక అర్థం అవసరమా? ఈ మాటలు కొంచెం హర్ట్ చేస్తాయి. నాకు తెలుసు. కానీ ఇది నమ్మకాన్ని కూల్చడానికి కాదు. నిజం చెప్పాలంటే అర్థాన్ని లోతుగా చూపించడానికి. 7 కొండలు అంటే బయట ఉన్న సంఖ్య కాదు. మన జీవితంలోని 7 అడ్డంకులు, 7 భారాలు, వాటిని దాటుకుంటూ ముందుకు నడిచే ప్రయాణం. అందుకే కొండ ఎక్కడం కష్టం, క్యూలు పొడవుగా ఉంటాయి. అంటే ఇది శిక్ష కాదు, ఒక ప్రశ్న. మీరు ఇప్పటివరకు 7 కొండలని రాళ్లలా చూసారా? లేక ఈ అర్థం ఇప్పుడు కొత్తగా అనిపిస్తుందా? కామెంట్ చేయకపోయినా పర్వాలేదు. మీ మనసులో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు భక్తిని తగ్గించవు. నిజం చెప్పాలంటే భక్తిని ఇంకాస్త నిజంగా మారుస్తాయి.